భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క భద్రాచలం వద్ద గోదావరి పరివాహం 36 అడుగులు దాటి ప్రవహిస్తోంది. గోదావరి మధ్య తరహా ప్రాజెక్టులు తాలిపేరు, కిన్నెరసాని డ్యాములకు నీరు చేరడంతో గేట్లను ఎత్తడంతో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఏజెన్సీ గ్రామాలని చిత్తడిగా మారని చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే వాగులు వంకలు పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే పెనుపాక నియోజకవర్గంతో పాటు ఇటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొరలతో అయితే పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కాదు పెద్ద ఎత్తున అయితే అక్కడ బందోబస్తు బార్గేట్లను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు కూడా అడ్డుపెట్టి ఎవరిని కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా హెచ్చరిక బోర్డులు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాత్రి పగలని తేడాలో ఒక పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికే 36 అడుగులు దాటి ప్రవహిస్తుంది. నిన్న నిలకడగా ఉన్న ఏదైతే 38 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పెట్టి 36.50 అడుగులకు చేరింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే పైన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ ఇటు ఏదైతే సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో అయితే పైన ఉన్నటువంటి నీటిని గేట్లను దిగువ విడుదల చేయడం ఈరోజు సాయంకాలం వరకు మరలా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేసిన పరిస్థితి. ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించాలి. అక్కడ రెవెన్యూ కావచ్చు, పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున అక్కడ అవేర్నెస్ కలిగించాలంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం గోదావరి వద్ద ఉన్నాం. ఇటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఉన్నటువంటి గోదావరి ఎలా ఉరుకులు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే 36.50 అడుగుల వద్ద అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పటికే భద్రాచలం వద్ద ఉన్నటువంటి కరకట్ట ప్రాంతం మొత్తం కూడా గజితగాళ్ళు సైతం కూడా అక్కడ పెట్టి పహారా కాస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా లోతు ప్రాంతాలకి ఘాట్లకు వెళ్లే ప్రయత్నం చేయరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానఘాట్లు కూడా పూర్తిగా నీట మురగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి గజితగాళ్ళని ఇటు నాటుబోట్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి అప్రమత్తం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటి లేకుండా అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్ట్ అయినటువంటి ఏదైతే కిన్నెరసాని కావచ్చు, తాలిపేరు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తాలిపేరు కూడా పూర్తిగా నీరు చేరడం. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాలిపేరుకు పూర్తిగా నీరు చేరడం జరిగింది. దాదాపు 12 గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తైతే 8,000 క్యూసెక్ల నీటిని కూడా గోదావరి ప్రవాహంలోకి విడుదల చేయడంతో ఇంకా గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పుడు కూడా సాయంకాలం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. 43 అడుగులు చేరితే మాత్రం 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితీశ్వీపేటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలంతో పాటు పెనుపాక, మనుగూరు, అశోకపురం, బూర్గపాడు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా సహాయ చర్యలు చేపట్టాలి. ముందస్తుగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయాలంటూ కూడా తెలపడంతో అయితే ఇక్కడ ఉన్న రెవెన్యూ, పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కిన్నెరసాని డ్యామ్ కూడా పూర్తిగా నీరు చేరడం. అక్కడ 2 గేట్లను కూడా దిగువ విడుదల చేసి గోదావరి విడుదల చేయడం. గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే మహా ఉగ్ర రూపం దాల్స్తూ గోదావరి పరవలు పెడుతుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గుండాల మండలంలో ఉన్నటువంటి చూసుకుంటే మాత్రం దాదాపు 20 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయి మల్లన్న వాగు, ఏడుమెలగ వాగు, దున్నపోతుల వాగు కూడా పూర్తిగా ఉప్పగొడతో అటు ఉన్నటువంటి 20 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు సుజాత నగర్ లో కూడా ఏదైతే సింగభూపాలపల్లి చెల్లేరు ఏదైతే పూర్తిగా నిండుకుండలా ప్రవహించడం అలుగుపోస్తున్నట్టు దాదాపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సుజాత నగర్ సింగభూపాలపల్లి వెళ్లే దారి ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా నీట మునగడంతో అక్కడ ఉన్న 25 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ అంతా కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున అయితే పహారా కాస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు సాయంకాలం వరకు గోదావరి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బుర్గంపాడు, ఇటు పెనుపాక, అశోకపురంలో పూర్తిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అవేర్నెస్ కలిగిస్తున్న పరిస్థితి. ఏదేమైనా సాయంకాలం వరకు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.